శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఎందుకంత ప్రత్యేకం అంటారా? చాలామందికి తెలిసిన విషయమే. కాని ఆ రోజు చేసే పూజని సరైన పద్ధతిలో శాస్త్రప్రకారం చేస్తే ఇంట్లోనే ఉండి తిరుమల వెళ్ళినంత పుణ్యఫలం పొందొచ్చని తెలుసా? సరే, ఆ పూర్తి ఫలాన్ని ఎలా పొందాలో, ఏ తప్పులు చేయకూడదో ఈరోజు వివరంగా చూసేద్దాం. చూడండి, మన జీవితంలో కొన్నిసార్లు అన్ని కష్టాలే వస్తుంటాయి. ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు. దీనికంతటికీ శని ప్రభావమే కారణం కావొచ్చు అని చాలామంది నమ్ముతారు. మరి దీనికి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. అందుకే కంగారు పడాల్సిన అవసరం లేదు. మన శాస్త్రాల్లోనే దీనికి ఒక అద్భుతమైన, చాలా సులువైన పరిష్కారం చెప్పారు. ఏకంగా తిరుమల యాత్ర చేసినంత పుణ్యఫలాన్ని మనం ఇంట్లోనే ఉండి పొందే ఒక గొప్ప అవకాశముందన్నమాట. సరే, అసలు విషయానికి వద్దాం. శనివారానికి మన వెంకటేశ్వర స్వామి పూజకి ఏంటి సంబంధం? ఆ 7 కొండలవాడి కరుణ ఉంటే శని ప్రభావం ఎలా తగ్గుతుంది? దాని వెనుకున్న అసలు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. అంటే శాస్త్రాల ప్రకారం శనీశ్వరుడు మన కర్మలకి న్యాయమూర్తిలాంటివాడు. ఆయన ఇచ్చే ఫలితాలు కొన్నిసార్లు చాలా కఠినంగా ఉంటాయి. అయితే సాక్షాత్తు శ్రీనివాసుడిని, మన వెంకటేశ్వర స్వామిని గనక మనం శనివారం పూజిస్తే శనీశ్వరుడి ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి ఇంతకంటే మంచి మార్గం లేదని పండితులు చెప్తారు. ఓకే, అంతా బావుంది. మరి ఇంతటి శక్తివంతమైన పూజను ఎలా పడితే అలా చేస్తే ఫలితముంటుందా? ఉండదు. ఉత్తమ ఫలితాలు రావాలంటే శాస్త్రంలో చెప్పినట్టుగా ఒక పద్ధతి ప్రకారం చెయ్యాలి. ఆ విధానమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూజలో మొట్టమొదటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది శుచి, శుభ్రత. శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. తరువాత ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దేవుడి పటాన్ని కూడా శుభ్రంగా తుడిచి పువ్వులతో అలంకరించాలి. నుదుట తిరునామం పెట్టుకుని అప్పుడు పూజకు సిద్ధమవ్వాలి. ఆ తరువాతే స్వామికి నైవేద్యం సమర్పించాలి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరగాలి. ఇక నైవేద్యం విషయానికి వస్తే, శ్రీవారికి తులసి దళాలు అంటే ప్రాణం. పూజలో తులసి తప్పకుండా ఉండాలి. దాంతోపాటు పులిహోర, పాయసం లేదా చక్కెర పొంగలి, వీటిలో ఏదో ఒకటి మీ శక్తి కొలది చేసి పెట్టొచ్చు. కొబ్బరికాయ, పండ్లు కూడా సమర్పించాలి. స్వామికి ఏది ఇష్టమో అది పెడితే ఆయన కరుణ త్వరగా కలుగుతుంది కదా. పూజ మొత్తంలో దీపారాధన అనేది చాలా చాలా కీలకమైన ఘట్టం. దీపం వెలిగించడంలో కూడా కొన్ని నియమాలున్నాయి. అవి ఖచ్చితంగా పాటించాలి. వాటిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోకూడదు. చూడండి, మనం 2 దీపాలు వెలిగిస్తాం కదా, ఒకటి నెయ్యితో, మరొకటి నూనెతో. నెయ్యి దీపంలో దూదివత్తి వాడాలి. దాన్ని మనకు ఎడమవైపున, అంటే దేవుడికి కుడివైపు వచ్చేలా పెట్టాలి. ఇక నూనె దీపానికొస్తే ఎర్రటి దారంతో చేసిన వత్తి లేదా మామూలు దూదివత్తి వాడచ్చు. దీన్ని మనకు కుడివైపున, అంటే దేవుడికి ఎడమవైపు వచ్చేలా పెట్టాలి. ఈ చిన్న వివరాలు చాలా ముఖ్యం. ఇవే పూజకు పరిపూర్ణతను తీసుకొస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక, చాలామంది చేసే పొరపాటిది. ఒక దీపంతో మరో దీపాన్ని అస్సలు వెలిగించకూడదు. అలా చేస్తే అప్పుల పాలవుతారని పండితులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రతి దీపానికి కొత్త అగ్గిపుల్లనే వాడండి. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, పూజ ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన విషయం, అంటే మనం పూజ చేసేటప్పుడు తెలియక చేసే కొన్ని పొరపాట్లు. ఈ తప్పుల వల్ల మనం ఎంత భక్తిగా పూజ చేసినా పూర్తి ఫలం రాదు. అలాంటి 5 సాధారణ తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, దీపాలు. పగిలిపోయినవి లేదా శుభ్రంగా లేని ప్రమిదలను పూజకు అస్సలు వాడకూడదు. అలా చెయ్యడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం. దీపాలు ఎప్పుడూ శుభ్రంగా పగిలిపోకుండా ఉండేలా చూసుకోవాలి. రెండవది, ఇది చాలా ముఖ్యమైనది. శనీశ్వరుడు కార్మికులకు, వృద్ధులకు ప్రతినిధిగా ఉంటాడు. అందుకని ప్రత్యేకంగా శనివారం నాడు పనివాళ్లను, ఇంట్లో పెద్దవాళ్లను అగౌరవపరచడం, వాళ్లని కష్టపెట్టడం లాంటివి చేస్తే అది నేరుగా శనిదేవుడి ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవది, మన ఆహార నియమాలు. పూజ చేసే రోజు మన శరీరం కూడా శుద్ధంగా ఉండాలి. అంటే ఆ రోజు మద్యం, మాంసాహారం లాంటి వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇది తప్పనిసరి నియమం. 4వ తప్పు, అపరిశుభ్రత. పూజగది మాత్రమే కాదు, ఇల్లంతా, ముఖ్యంగా ఇంటి గడప, అంటే ముఖద్వారం శుభ్రంగా ఉండాలి. ఉదయాన్నే వాకిట్లో చక్కగా ముగ్గు వేసి ఉండాలి. లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న చోటికే వస్తుంది కదా. చివరిగా
ఐదవది, చాలామంది ఉదయం పూజ చేసి ఇక అయిపోయిందే అనుకుంటారు. కాని అది పొరపాటు. సాయంత్రం కూడా తప్పకుండా దీపారాధన చెయ్యాలి. వీలైతే బియ్యపు పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. సరే, ఈ నియమాలన్నీ పాటిస్తూ ఈ తప్పులు చేయకుండా ఇంత శ్రద్ధగా నిష్ఠగా పూజ చేస్తే మనకు లభించే అసలైన ఫలమేంటి? నిజంగానే తిరుమల వెళ్లి స్వామిని దర్శించుకున్నంత పుణ్యమొస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు, ఈ పూజను ఒక వ్రతంలాగా వరుసగా 7 శనివారాలు గనక చేస్తే జాతకంలో ఎలాంటి గ్రహదోషాలున్నా తొలగిపోతాయి, మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని మన శాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పూజా విధానం కేవలం ఒక ఆచారం కాదు, అది మన జీవితంలోని అడ్డంకులను తొలగించి మనకు శాంతి, శ్రేయస్సు, విజయం వైపు దారిచూపే ఒక అద్భుతమైన మార్గమన్నమాట. చూశారు కదా, మన ప్రాచీన శాస్త్రాలు దైవానుగ్రహం పొందడానికి ఎంత స్పష్టమైన మార్గాలను చూపించాయో. మరి ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని వచ్చే శనివారం నుంచి మీ పూజా విధానాన్ని ఇలా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ 7 కొండలవాడి ఆశీస్సులు పొందడం అంత మన చేతుల్లోనే, మన భక్తిలోనే ఉంది.